జిల్లాల బార్డర్లు సెట్ చేద్దాం, గజిబిజికి చెక్ పెట్టేందుకు సర్కార్ కసరత్తు, మండలాల మార్పులకు అధికారులతో స్టడీ, మెగా హైదరాబాద్ ను 3 జిల్లాలుగా చేసే యోచన, గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన. వాస్తవంగా కేసీఆర్ హయాంలో కొంత అశాస్త్రీయంగా ఇటు నియోజకవర్గాల జిల్లాల కొత్త జిల్లాల విభజన ఏదైతుందో అది ఘోరంగా జరిగింది. దాని తర్వాత కొన్ని మండలాలు ఒక జిల్లాల, కొన్ని మండలాలు ఇంకో జిల్లాల, అసలు ఒక్కొక్క నియోజకవర్గం 3-4 జిల్లాలు ఉన్నది. గంత దారుణంగా ఉన్నది పరిస్థితి. సో మండలాల మార్పులకు అధికారులతో స్టడీ అంటూ చూస్తాం. ఒక నియోజకవర్గంలోని మండలాలు 2-3 జిల్లాల్లోకి, పాత జిల్లా కేంద్రాల నుంచి 30 కిలోమీటర్ల లోపు మండలాలు సైతం ఇతర జిల్లాలోకి, సమీప జిల్లాల్లో సర్దుబాటు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లు, రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్కు అనుగుణంగా మార్పులు, ఇటీవల అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటనతో మొదలైన కార్యాచరణ, జనగణనకు సరిహద్దులు ఫిక్స్ చేయడంతో ఎలా ముందుకెళ్లాలని దానిపై ప్రణాళికలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, వరంగల్ నగరాన్ని వరంగల్ హన్మకొండ జిల్లాలుగా విభజించడంతో మున్సిపల్ పోలీస్ పనులకు 2 కలెక్టర్ల సమన్వయం తప్పనిసరైంది. చారిత్రక నగరం 2గా చీలిపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని తిరిగి ఏకం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ 3 జిల్లాలు సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ పరిధిలోకి వెళ్లడంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తున్నాయి. వీటిని తిరిగి కరీంనగర్ జిల్లాలోనే కలపాలని స్థానికులు 50 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి, మునుగోడు, నకరికల్ నియోజకవర్గాలు 2-3 జిల్లాల పరిధిలోకి వెళ్ళాయి. దీనివల్ల ఏ పథకం అమలు చేయాలన్నా వివిధ జిల్లాల అధికారులు సమన్వయం చేసుకోవడం కష్టంగా మారింది. సో ఈ విధమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని ఏదైనా ఉంది అంటే అది జిల్లాల విభజనే. జిల్లాల విభజన మంచిదే, కానీ శాస్త్రీయంగా జరగాలి కదా. అశాస్త్రీయంగా ఎవడు అడిగితే వానికి చేసే పరిస్థితిలో ఉన్నారు. ఎవడు అడిగితే వానికి ఒక జిల్లా ఇచ్చేసారు. సో అట్లా మొత్తానికైతే జిల్లాలన్నింటినీ కూడా ఇబ్బడిగా చేయడం వల్ల, అశాస్త్రీయంగా విభజన చేయడం వల్ల ఈరోజు గ్రామాల అభివృద్ధి కుంటుపడతా ఉంది. సో ఈ విధంగా పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని సెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మంచిగా అప్రిషియేట్ చేస్తున్నాం. సో దీన్ని ఖచ్చితంగా ఒక మంచి స్టడీ చేసి ఒక శాస్త్రీయమైనటువంటి విభజన జరిగేలా చూస్తే బాగుంటుంది. మీరు కూడా మీ స్వార్థం కోసం చేస్తామంటే కుదరదు ఇక్కడ.